అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. శౌర్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలిచెదను. స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలిచెదను. స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురి పెట్టగా. శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురి పెట్టగా. నీవే నా పక్షముగా పోరాడితివే. నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే. నీవే నా పక్షముగా పోరాడితివే. నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే. నా బలమురా కేడము నీవే యేసయ్యా. నా శైలమురా శృంగము నీవే యేసయ్యా. నా బలమురా కేడము నీవే యేసయ్యా. నా శైలమురా శృంగము నీవే యేసయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే బలమయ్యా. సోమరిపోతుడు, కష్టపడి పనిచేయడం చేత కాదు. కానీ ఎవరైనా కష్టపడి సంపాదిస్తూ ఉంటే వీడు దొంగతనం చేసి వారి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. పొలాల్లో పంటలు బాగా పండినాయి, కోతలు కోసేశారు, బస్తాలు బస్తాలుగా వాళ్ళు ధాన్యాన్ని వాళ్ళ పొలంలో ఒక చోట కుప్పగా పేర్చారు. ఓ సోమరిపోతుడు రాత్రి లేచాడు. వీడు పంటలు పండించడం చేత కాదు, సోమరుడు కదా. అర్ధరాత్రి నెమ్మదిగా పొలంలోకి వెళ్ళాడు. అక్కడ బస్తాలు బస్తాలు ఉంటే ఒక బస్తా మీద వేసుకున్నాడు, దొంగతనం చేశాడు, ఇంటికి తెచ్చేసుకున్నాడు. అయినా కుదురుగా లేడు. ఇంకొక బస్తా తెచ్చుకుందాం అని చెప్పి అలా 3-4 బస్తాలు ఆ పొలం నుంచి తెచ్చేసుకుంటున్నాడు. చివరి బస్తా తీసుకొస్తున్నప్పుడు ఆ బస్తాకు ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుంచి ధాన్యం నెమ్మదిగా అక్కడి నుంచి ఇంటి దాకా లైన్గా పడింది. అది చూశాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చారుంది? పొలంలో ఉన్నటువంటి ఆ బస్తాలు ఉన్నటువంటి పొలం దగ్గర నుంచి ఇంటి దాకా బస్తా ధాన్యం కారిపోయేసరికి లైన్గా ధాన్యం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రేపొద్దున పొలానికి అసలు యజమాని వెళ్ళాడు అనుకోండి, 4 బస్తాలు తక్కువైనప్పుడు కనిపిస్తుందా దార?
కనిపిస్తుంది. వీడేమన్నా తెలివితోకడు అనుకున్నారా? ఆ దార చూసి అర్రర్రర్రర్రర్రర్రే, ఆ పొలం నుంచి మా ఇంటి దాకా దార పడింది కదా, ఏం చేశాడో తెలుసా? చక్కగా ఆ దారిని మట్టితో కప్పేశాడు. పొలం దగ్గర నుంచి ఇంటి దాకా మట్టితో కప్పేసి, అంటే ధాన్యాన్ని ఏరడం కష్టం కదండి, ధాన్యాన్ని పొలం నుంచి ఇంటి దాకా ఎత్తడం కష్టం కదా. ఏది ఈజీ చెప్పండి? కప్పేయడం ఈజీ. మట్టితో ధాన్యం కప్పేసి 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 మొత్తం సాఫీ చేసి పడేశాడు, కప్పెట్టేశాడు. ఆహా, ఇంకెవ్వరు నన్ను పట్టుకునే ప్రసక్తి లేదు అనుకుని ఇంట్లో హ్యాపీగా పడుకున్నాడు. ఆ రాత్రి వర్షం పడింది. ఏమైంది? వర్షం పడింది. వర్షం పడితే ధాన్యం ఏమవుతుంది చెప్పండి? పొలానికి పరుగున వెళ్ళాడు. అసలైనటువంటి యజమాని వర్షాలు పడుతున్నాయని చెప్పేసి 4 బస్తాలు తక్కువ వచ్చినాయి. ఎవడు పట్టుకెళ్ళాడో అని చెప్పి చూస్తే ఆ బస్తాల దగ్గర నుంచి ఏం కనిపిస్తున్నాయి? మొలకలు కనిపిస్తున్నాయి. ఆ మొలకలు పట్టుకొని నెమ్మదిగా ఎక్కడికి వచ్చాడు? దొంగతనం చేసిన వాడి దగ్గరికి వచ్చాడు. వాడు కప్పెట్టిందే వాడిని బయట పెట్టింది. నువ్వు ఎంత తెలివిగా పాపం చేసి దాన్ని కప్పెట్టే ప్రయత్నం చేసినా నీ పాపానికి ఒక తత్వం ఉంది. అదేమిటంటే నిన్ను పట్టుకుంటుంది, పట్టి ఇస్తుంది.